ఈ దేశంలో ప్రజలకి పంచాయతీ సమస్యలు ఉన్నాయి, పట్టణ సమస్యలు ఉన్నాయి, రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, దేశ సమస్యలు ఉన్నాయి. ఈ దేశ పాలకుడు, ఈ రాష్ట్ర పాలకుడు నేను చేసేది అభివృద్ధి అని చెప్పి దీని ద్వారానే ఈ దేశం ఏదో అమృతోత్సవ కాలానికి పరిగెడుతుందని చెప్పి నమ్మబలుగుతున్నాడు. వాస్తవంగా గ్రామీణ ప్రజలు, పట్టణ పేదలు, ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి చూసినట్లయితే మీ పాలన అసలు స్వరూపం అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందువల్ల ఈ రోజున ఈ దేశ రాష్ట్ర పాలకులు ప్రజలని ఓటర్లుగా మార్చేసి, యాచకులుగా మార్చేసి, మేమేదైనా ఇస్తే దాన్ని తీసుకుని అనుభవించడం తప్ప హక్కులు లేనటువంటి వాళ్ళుగా, మాట్లాడలేనటువంటి వాళ్ళుగా, భావ ప్రకటన స్వేచ్ఛ లేనటువంటి వాళ్ళుగా, ఎదురు తిరిగే అవకాశం లేనటువంటి వాళ్ళుగా ఈ రకమైనటువంటి పద్ధతిలో ప్రజానీకాన్ని మార్చేసి వాళ్ళ యొక్క దోపిడీని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ప్రజలు వాస్తవమైనటువంటి ఆర్థిక విధానాలు ఏంటో, రాజకీయాలు ఏంటో, ఈ పార్లమెంటు ద్వారా జరిగే చట్టాలు ఏంటో, ఈ అసెంబ్లీ చేసేదేంటో ఇవన్నీ ఆలోచించాలని చెప్పి పార్లమెంటు లోపల, చట్టానికి లోపల అక్కడ జరిగేటువంటి వ్యవహారాలతో పాటు ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజా పోరాటాలు తప్ప మరో మార్గం లేదని అర్థం చేసుకోవాలి. దురదృష్టం ఏంటంటే ఓటేసి గెలిపించినటువంటి పార్టీ మీదే, పాలకుల మీదే మళ్ళా ఆ ప్రజలు ఎదురు తిరిగి పోరాటం పరిస్థితిలో ఇలా పాలన ఉందనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ రకంగా ప్రజలు తమ కనీస హక్కుల కోసం, రాయితీల కోసం, ఉపాధి కోసం, ఈ అన్నింటి కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. అలాంటి పోరాట చైతన్యం ఇచ్చేటువంటి పద్ధతిలో ఇవాళ సిపిఎం పార్టీ తరఫున ఒక సైకిల్ యాత్ర ఈ రాష్ట్రం అంతా చేసి ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా, అంటే ఈ సమస్యలు వీళ్ళకి తెలియవని కాదు, ప్రజల సమస్యలు మా వద్దకు వచ్చి ఈ సమస్యలు తెలుసుకున్నారు, ఆ రకంగా మా కోసం పోరాడుతున్నారని భరోసా ఇవ్వడం కోసం జరిగేటువంటి ఈ యొక్క సైకిల్ యాత్రలో ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి